తీసుకోండి. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? నేను నా మీద రాజద్రోహినన్న ఆరోపణ వేసుకోగలను, కానీ నా భర్తకి పితృహత్య పాతకం అంటనివ్వలేను. గోడ మీద నేనొక తాడు పెట్టాను. దాని సహాయంతో మీరు గోడ దాటి వెళ్ళొచ్చు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఏం సర్దార్, నీ ఒంటిగంట్లో కూడా జీవితేచ్ఛ కనిపిస్తోంది. నీ జీవితేచ్ఛ ఫలించాలనుకుంటే మేం చెప్పినట్టే నువ్వు ప్రవర్తించాలి. అన్నట్టు పొరపాటున కూడా ఆమీర్ కోట్కి తిరిగి రావాలనుకోవద్దు. లేదంటే మేం కాపాడిన నీ ప్రాణాన్ని మేమే తీసేస్తాం. నేను మీ బానిసని పెదరాణి అమ్మా. మీరేం చెప్తే నేను అదే చేస్తాను. ఇంకా ఏమైనా ఉంటే గనక మీరు నాకు చెప్పండి. ఇప్పుడు కాదు, తర్వాత. నువ్వు వెళ్ళింకా. అంతా సిద్ధమేనా? చిత్తం పెదరాణి అమ్మా. ప్రభు, సర్దార్ అనే ఖైదీ తప్పించుకున్నాడు. మా కారాగారం నుండి గాలైనా సరే మా అనుమతి పొందకుండా వెళ్ళలేదు. ఇక ఖైదీ ఎలా పారిపోయాడు? అంటే మహల్లో ఎవరో ద్రోహులున్నారు. ఎవరో అతను పారిపోయేందుకు సహాయం చేసుంటారు. మీరు చెప్తున్నది నిజం ప్రభు. మేము అడుగుతున్నాంగా, సర్దార్ తప్పించుకోవడానికి సహాయపడింది ఎవరో చెప్పు. నన్ను క్షమించండి ప్రభు, కానీ ఖైదీ సర్దార్ తప్పించుకోవడానికి స్వయంగా రాణి గారే సాయం చేశారు. రాణి గాయత్రిని ప్రవేశపెట్టండి. నిజం చెప్పండి. ఆమీర్ కోట్ రాణి అయిన మీరు ఆమీర్ కోట్ కారాగారం నుండి మృత్యుదండన విధించబడిన ఖైదీ సర్దార్ పారిపోవడానికి సహాయపడ్డారా? రాణా గారు, రాణి గాయత్రి ఎప్పుడూ ఆ పని చెయ్యరు. వారు మిమ్మల్ని గాని ఆమీర్ కోట్ని గాని ఎప్పటికీ వ్యతిరేకించరు. వారేం రాజద్రోహ? ఇందులో ఏదో కుట్ర ఉన్నట్టుంది. సర్దార్ ఏదన్నా చేసుండొచ్చు. నేనేం చేసినప్పటికీ నా మనస్సాక్షిగానే చేశాను. సర్దార్ని తప్పించాలన్న నిర్ణయం నాదే. ఎందుకంటే సర్దార్ మీ చేతుల్లో మరణించటం న్యాయం అనిపించుకోదు, పాపం అవుతుంది. పాపపుణ్యాలను నిర్ణయించే అధికారం మొదట భగవంతుడికుంటుంది లేదా రాజుకుంటుంది.
మరి రాణా గారు, రాణి గాయత్రి అలాంటి పని చేశారంటే దాని వెనుక తప్పకేదో కారణం ఉంటుంది. ఆపండి పెదరాణి అమ్మ. ఈ రోజు ఈ రాజుకి ఆ రాణికి మధ్య ఎవరు మాట్లాడకూడదు. మీరు మా నమ్మకాన్ని తునాతునకలు చేసేశారు గాయత్రి. అయినా మీరు ఆ పని ఎలా చేశారు? మీరు చేసిన అపరాధం క్షమించదగింది కాదు. మీరు రాజద్రోహం చేశారు. మీరు ఆమీర్ ప్రజలను దారుణంగా వెన్నుపోటు పొడిచారు. మీరు చేసిన ఈ పని వల్ల ఆమీర్ కోట్ ప్రజలంతా మేము నేరస్తుణ్ణి శిక్షించలేమని అనుకుంటారు. శరీరాన్ని కత్తితో హంతకుడు కోస్తాడు, వైద్యుడు కోస్తాడు. కానీ వారి ఉద్దేశాలు వేరువేరు. ఒకరు ప్రాణం కాపాడడానికి చేస్తే ఇంకొకడు ప్రాణం తీయడానికి. రాణా గారు, నేనేం చేసినప్పటికీ ఆమీర్ కోట్కి మీకు మంచి జరగాలనే చేస్తున్నాను. అయితే అర్థమయ్యేలా చెప్పండి, దీనివల్ల మాకు ఆమీర్ కోట్కి ఏం మంచి జరుగుతుంది? రాణా గారికి మీరు కల్లో కూడా నిజం చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అది మీకు నేను చెప్పలేను. అదేమిటో మేము అడిగిన ప్రశ్నకి జవాబు మీరు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మేము ఆమీర్ కోట్కి రాజులం. అలాగే నేను ఆమీర్ కోట్కి రాణి. పైగా ఆ సర్దార్ మానభంగం చేశాడంటే నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాను రాణా గారు. న్యాయం మీ నమ్మకాన్ని బట్టి ఉండదు, రుజువుల్ని బట్టి ఉంటుంది. న్యాయ సూత్రాల గురించి నేను చెప్తున్నాను రాణా గారు. న్యాయ సూత్రంలో ఏముంది? ఎన్ని వందల మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదంటారు. భేష్ రాణా గారు, భేష్. మీ దర్బార్ ఒక నాటకశాలలా ఉంది. ముందేమో మీ అతిథి ఓ అబల మీద అత్యాచారం చేయాలని చూస్తాడు. అప్పుడు మీ రాణి తప్పంతా ఆ అమ్మాయిదే అంటుంది. అలా చూస్తే రాణి గారి కంటే ఆ సర్దారే నయం. అతను ఏం చేసినా ఆ పని 4 గోడల మధ్య చేశాడు. కానీ మీ రాణి గారు నాడు సభలో నా పరువంతా తీసేసుకున్నారు. ఇదన్నమాట రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ చేసే న్యాయం. అంతా అర్థమైంది. మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి న్యాయ దేవతని అవహేళన చేశారు. మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఎంతో పెద్ద తప్పు చేశాం రాణి గాయత్రి. అగ్నిదేవత సాక్షిగా 7 అడుగులు నడుస్తూ మీరు మాకు వాగ్దానం చేశారు. మీరు మా ప్రతి నిర్ణయంలో మాకు తోడు నిలుస్తామని, అలాగే మా అడుగుజాడల్లో నడుస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి? మీరు ఆ వాగ్దానాల్ని మర్చిపోయారా? అది కూడా ఇంత నీచమైన అపరాధం తలపెట్టిన దిగజారిపోయిన వ్యక్తి కోసమా? రాణా గారు, ఇప్పుడేమన్నా రాణి గారి తల నరికేస్తారా? నోరు మూసుకో కోకిల, లేదంటే మీ తల నరికేమని ఆదేశిస్తాము. అయ్యో రాజేశ్వరి! ఆగండి రాజేశ్వరి. రాజేశ్వరి, ఏమిటి మీరు చేస్తున్న పని? నన్ను వదిలిపెట్టండి రాణా గారు, నేను చచ్చిపోవాలి. నాకు ద్రోహం చేసిన వాడు బతికే ఉన్నాడని తెలిసినప్పుడు నేను చచ్చిపోయాను. నా జీవితం బూడిదైపోయింది. ఆ బూడిద గాల్లో కలిసిపోనివ్వండి. రాజేశ్వరి, మీరు మమ్మల్ని నమ్మండి. సర్దార్ తప్పించుకుపోలేడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మితే ఏం జరిగింది? ఇప్పుడు నాకు ఎవరిని నమ్మాలని లేదు. రాజేశ్వరి,
దెబ్బ మీరు నా చెంప మీద కాదు, మీ చెంప మీదే కొట్టుకున్నారు. ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకోలేరని మీకే తెలుసు. నిజంగా మీరు రాజపుత్రులే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అపరాధిని ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేవారే కాదు. మేము ఈ ఒక్క తప్పుతో మా వంశం మీద, మా పూర్వీకుల మీద, మా కుటుంబం మీద బురద చల్లే అవకాశం మీకివ్వము. మేము మీకు వాగ్దానం చేశాం, మేమే స్వయంగా మా చేతులతో సర్దార్ని చంపుతామని. మేము ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటాం. నేడు సూర్యుడు అస్తమించే లోపే రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ సర్దార్ శిరస్సును ఖండించి తిరిగి వస్తాడు. లేదా ఈ రోజు సూర్యాస్తమయం ఉండదు. నలుదిశలా వెతికినప్పటికీ సర్దార్ ఎక్కడా కనిపించడం లేదు. కానీ మేం వాడు లేకుండా తిరిగి వెళ్ళలేం. పదండి. ఆగు! అక్కడే ఆగు సర్దార్. మీరు మా అన్నయ్య చేసిన దానికి నన్ను శిక్షిస్తున్నారు కదా గాయత్రి. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఇలా నన్ను బాధ పెడితే మీరు, రాణా గారు ప్రశాంతంగా ఉండలేరు. మా అన్నయ్య సంగతి మీకు తెలీదు. మా అన్నయ్య మీ ఇద్దరి జీవితాల్లో విషం చిమ్ముతాడు. నీకు చివరిసారిగా చెప్తారో ఆగిపో, లేదంటే తుపాకీ పేలుస్తాం. ఆగు సర్దార్. తుపాకీ గుళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, కానీ న్యాయదేవత నుంచి తప్పించుకోలేవు. గాయత్రి, మీరు అంతగా దిగులు పడకండి. అన్ని సర్దుకుంటాయి. మన రానగారు తిరిగి వచ్చేస్తారు.
లేదు స్వర్ణ. రాణా గారు చేయకూడని పని ఒకవేళ చేశారంటే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. ఏమంటున్నారు? మీకు అర్థం కాదు రాకుమారి. రాణి గాయత్రి కంగారు పడుతున్నారు. మహారాజా, ఒకవేళ రాణాగారు ఆ సర్దార్ని చంపలేకపోతే వారన్నట్టు సింహాసనాన్ని వదులుకుంటారా? నిజంగా అది జరుగుతుందా? మీకన్నిట్లోనూ అమ్మ పోలికే వచ్చింది లక్ష్రాజ్. నోరు మూసుకొని నిల్చొని ఇప్పుడేం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఈ మహల్లో ఎన్నడూ జరగని సంఘటనలన్నీ ఈరోజు జరుగుతాయని మాకు బాగా తెలుసు. వారు వెళ్ళి ఇంతసేపు అయింది, ఇప్పటికింకా తిరిగి రానేలేదు. మాలో ఓర్పు పూర్తిగా తగ్గిపోతోంది. నాకిచ్చిన మాటని రాణాగారు నిలబెట్టుకోలేరు. ఇక్కడి రాజు వారి వాగ్దానం అన్ని అబద్ధాలే. ఈ దర్బారులో న్యాయం లభిస్తుందనుకోవడమే తప్పు. ఇంతకన్నా మా ప్రాణం తీసుకోవడమేనాయో. రాజేశ్వరి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా చేయి వదిలిపెట్టండి. దాన్ని వదులు. రాణాగారు, మీరిచ్చిన మాట నిలుపుకున్నారా? మీరు సర్దార్ని చంపేశారా? మీరు స్వయంగా మీ చేతులతో హతమార్చారా? రాణాగారు, నేను మిమ్మల్ని, మీ న్యాయ దృష్టిని సందేహించాను. ఈరోజు రాణాగారు నిరూపించారు వారు న్యాయానికి ఇచ్చే విలువ ఇంక దేనికి ఇవ్వరని. కుటుంబానికి ఇవ్వరు, భార్యకి ఇవ్వరు. సేవక, సర్దార్ మొహం మీద బట్టను తొలగించండి. నా పట్ల అపరాధం చేసినవాడు చనిపోయాక ఎలా ఉన్నాడో చూడాలనుంది. అవినాష్, అన్నయ్య, అన్నయ్య, ఏమైంది నీకు? ఏంటిది రాణాగారు? కళ్ళు తెరు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య కళ్ళు తెరు. అన్నయ్య, ఒక్కసారి కళ్ళు తెరు. అన్నయ్య, నీకేమైంది అన్నయ్య? మహారాజా, వీడు నిజంగానే చనిపోయాడు. ఇది మంచిగా జరిగింది. బాగా గొడవ చేస్తుండేవాడు. మీరు సర్దార్ని నరికి తల తెస్తారన్నారు. కానీ మా అన్నయ్యని చెప్పండి. ఎవరు మా అన్నయ్యని హతమార్చారు? ఎవరు మా అన్నయ్యని హత్య చేశారు? చెప్పండి రాణాగారు. మేము సర్దార్ని వెంబడించి వెళ్ళాం. అప్పుడు సర్దార్ని తుపాకీతో కాల్చాం. కానీ మాకు తెలీదు ఇది ఎలా.
చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పండి. ఎవరు మా అన్నయ్యని హత్య చేశారు? ఎవరు చంపారు అతన్ని చెప్పండి. ఈ దారుణం మా వల్లే జరిగింది. మీ అన్నగారి హత్య పొరపాటున మా వల్లే జరిగింది.